వెంకటేష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. మీకు టైం ఉన్నప్పుడు మీ ఫిలాసఫీ ఇంకా డీప్గా అబౌట్ వేరియస్ థింగ్స్ వచ్చి మాతో పంచుకుంటే ఐ థింక్ ఇట్ విల్ షేక్ అప్ లాట్ ఆఫ్ పీపుల్ into becoming different. I think that you will make a tremendous impact there. Sure, and I would love to see it's a personal philosophy అండి. అంటే నేను ఎవరికి నేను ప్రీచ్ చేసే పరిస్థితి కాదు. I'm ready and open to talk about it. బట్ ఇప్పుడు మనం గుర్రాన్ని కొలను వరకు తీసుకెళ్ళగలమండి, బట్ గుర్రాన్ని తాగించలేం. ఓకే, వీ కెన్ ఓన్లీ షేర్ వాట్ వీ బిలీవ్. నేను ఎందుకు ఈ బిలీఫ్ మీద ఇంత గట్టిగా ఉన్నానంటే, నెంబర్ 1, నువ్వు ప్రేమించే అన్నిటికంటే ఎక్కువగా నిన్ను నువ్వు ప్రేమించుకోని ఎందుకు చెప్తున్నానంటే, నిన్ను నువ్వు ప్రశ్నించుకో, నాకు అవసరమా దాని వెనకాల ఇలా పరిగెత్తడం కుక్కలాగా అనేది. నీ మీద నీకు మర్యాద పెంచుకుంటున్నాను నేను. సో దట్ ఈస్ 1 మెసేజ్. అండ్ నెంబర్ 2, ఈ మగవాళ్ళని వెనకాల తరిమి స్టాకింగ్ చేసి అది ప్రేమ కాదురా అని అంటున్నాను నేను. నీ మాటలతో, నీ పర్సనాలిటీతో, నీ చేతలతో నువ్వు ఇంప్రెస్ చేయి, తప్పులేదు అంటున్నాను. విచ్ ఐఎమ్ ఆస్కింగ్ యూ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నీకు దేవుడి మీద నమ్మకం ఉందో, లేకపోతే పెద్దల మీద నమ్మకం ఉందో లేదో, నీ మీద నమ్మకం ఉంచుకో. దట్ ఈస్ నెంబర్ 1. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. అందుకే ఒకవేళ నాకు తను మంచి హీరో సూసైడ్ చేసుకున్నాడు, ఇఫ్ ఐ హ్యాడ్ సుశాంత్ సింగ్, ఉదయ్ కిరణ్ నిజంగా నాకు ఉదయ్ కిరణ్ నాకు తెలుసుంటే 100% అతనితో టైం స్పెండ్ చేసేవాడిని. ఎవడో మేడ్ హిమ్ అండర్స్టాండ్, బిడ్డ నీకంటే దరిద్రమైన పరిస్థితులు అనుభవించాను బిడ్డ నేను. రేపు మధ్యాహ్నం భోజనానికి ఏమని తెలియని పరిస్థితికి వచ్చాను నేను. ఎందుకంటే ఒకసారి సినిమా తీసి పరిస్థితులు బాగాలేక ఇక్కడి నుంచి మద్రాసు పారిపోయి, ఐ డిడ్ నాట్ హ్యావ్ మనీ ఫర్ ద నెక్స్ట్ ఆఫ్టర్నూన్ మీల్ అండి. బట్ స్టిల్ ఐ సెడ్ ఓకే, ఇట్స్ ఓకే, వీల్ ఎంజాయ్ దిస్ ఆల్సో అన్నాను నేను. బట్ మహాతల్లి నా పెళ్ళాం నాతో ఉంది అప్పుడు. షీ సెడ్ ఓకే, దిస్ ఇస్ ఆల్సో అడ్వెంచర్ అనింది. నాకు కాళ్ళకు దండం పెట్టాలనిపించింది అప్పుడు. బికాస్ మనకి మంచి టైంలో పక్కన ఉండే వాళ్ళు చాలామంది ఉంటారండి, చెడ్డ టైంలో పక్కనుండి మనకి చేయూతనిచ్చి మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా అరుదండి. అందుకే జీవితంలో అందరికంటే ఎక్కువ రెస్పెక్ట్ తనకి ఇస్తాను నేను. మా తల్లి కూడా, అందరూ తల్లి గొప్పది అంటారు, బట్ తల్లి గొప్పదే. కానీ మా మదరు ఒక 4 రోజులు నేను ఇంట్లో ఉంటే నా పని పాట లేదా అని అడుగుతుంది. ఎందుకంటే నేను ఇంట్లో విషయాలన్నీ అడుగుతాను కాబట్టి, ఎందుకు ఇది కురకడగా ఉంది, ఎందుకు ఇది నీట్గా లేదు, కిచెన్ సాఫీగా పెట్టుకోవచ్చు కదా, ఇవన్నీ అడుగుతాను. నేను పిచ్చోండి నేను, అవన్నీ ఐ లైక్ టు మైక్రో మేనేజ్, పట్టించుకునేవాడిని. సో అంటే నేను ఇది ఎందుకు చెప్పొచ్చానంటే, మనకి పని లేకపోతే, భుక్తి మనం సంపాదించకపోతే సొంత తల్లి కూడా మర్యాద ఇవ్వని పరిస్థితి ఈరోజు. దట్ ఈస్ టుడేస్ వరల్డ్. సో ఇలా ఉన్నప్పుడు ఒక మనిషి, నీకు అటువంటి మనిషి దొరికిందంటే, యూ బెటర్ బీ గ్రేట్ఫుల్ టు ద యూనివర్స్ అండ్ టు దట్ పర్సన్. You have moved a lot of hearts today, by saying this last bit. ఎందుకంటే ఐ సిన్సియర్లీ బిలీవ్ ద బెస్ట్ ప్రేయర్ ఇన్ ద వరల్డ్ ఇస్ గ్రాటిట్యూడ్ అండి. పొద్దున లేచిన వెంటనే థ్యాంక్ యూ అని ఒక దండం పెట్టుకుంటే 2 గంటలు మీరు ఉపవాసం ఉండి పూజ చేసినంత లెక్క అండి. నేను ప్రతిరోజు మార్నింగ్ లేచిన వెంటనే చెప్తాను, శివుడిని నేను ఎందుకు నమ్ముతానంటే, నేను ఎక్సర్సైజ్ నడకతో స్టార్ట్ చేశానండి. 10 అడుగులకి నాకు ఆయాసం వచ్చేది, అంత వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు. సో అప్పుడు నేను ఒక టెంపుల్కి వెళ్తే అక్కడ ఇది కనపడిందండి, దిస్ వన్. సో నాకు ఎవరో చెప్పారు, సార్ దేవుడు కాళ్ళ దగ్గర పెట్టి, శివుడు కాళ్ళ దగ్గర పెట్టి వేసుకోండి అని చెప్పి తీసి కాళ్ళ దగ్గర పెట్టి వేసుకున్నాను. ఎందుకో నాకు సాయంత్రం నాకు కాళ్ళు చేతులు నాకు ఏదో చేయాలి అనిపిస్తుంది. వెంటనే షార్ట్స్ వేసుకొని వాకింగ్కి వెళ్ళిపోయాను. అండ్ ఐ రియలైజ్ దట్ ఐ వాక్ ఫర్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్. అండ్ అక్కడ నుంచి చిన్న నమ్మకం స్టార్ట్ అయింది. అంటే ఎవరికో ఎక్కడికో ట్రిగర్ పాయింట్ ఉంటుంది కదా. సో చాలామంది పిచ్చాడు అది ఇది నవ్వుకోవచ్చు, అది వేరే విషయం, ఇట్స్ ఓకే. బట్ ఐ స్టార్టెడ్ బిలీవింగ్. ఆ తర్వాత సడన్గా నాకు హనుమంతుడు వచ్చిన ఒక చిన్న సెన్స్. సో నా జిమ్లో తీసుకెళ్ళి హనుమంతుడి ఫోటో పెట్టుకున్నాను. ఈ లేటెస్ట్ ఈ ఫోటోలు కాదండి, పాత ఫోటో ఉండదు చూడండి,
పాత ఇట్లా సంజీవని. పెట్టుకొని సంజీవిని పెట్టుకొని పాత ఫోటో. ఇట్స్ వెరీ వెరీ ఓల్డ్ ఫోటో. అంటే నా చిన్నప్పుడు క్యాలెండర్లో చూసిన ఫోటో లాంటిది. నాకు అది దొరికింది నా అదృష్టం అనుకుంటున్నాను నేను. బికాస్ దీస్ ఆర్ ఆల్ మోడర్న్ డిజిటల్. దట్ ఈస్ అప్పుడు ఆలోచించి చేసిన ఒక యూనో కల్పన. సో ఐ ప్రిఫర్ దాట్. సో ఈరోజు నేను జై బజరంగ్ బలి జై బజరంగ్ బలి జై బజరంగ్ బలి అని నేను ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాను. అంతకుముందు స్టార్ట్ చేయను. ఎందుకంటే హనుమంతుడి దేవాలు ఇప్పటి వరకు దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ స్పోర్ట్స్ ఇంజరీ అండి. ఎస్పెషలీ ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 50 యు ఆర్ వెరీ వెరీ ప్రోన్ టు స్పోర్ట్స్ ఇంజరీ. మీరు నమ్మరు, నేను ఆల్మోస్ట్ 1.5 hour వార్మప్ చేస్తానండి ఫర్ 2 hour 2.5 hour వర్కౌట్. 1.5 hour వార్మప్. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వార్మప్ చేస్తాను. ఎందుకు చేస్తానంటే ఎక్కడో చోట పట్టేయడాలు, ఎక్కడో చోట లాగేయడాలు జరిగిందంటే ఆ తర్వాత రికవరీ టేక్స్ లాంగర్ అండి. బికాజ్ యూర్ ఓల్డర్. 50 తర్వాత అండి 1% ఆఫ్ యువర్ మసిల్ మాస్ స్టార్ట్స్ లూజనింగ్. యూ లూజ్ మసిల్ మాస్. సో యూ స్టార్ట్ లూజింగ్ బోన్ డెన్సిటీ అండి. ఫర్ మోర్ బోన్ డెన్సిటీ ఫర్ విమెన్ అండ్ మసిల్ మాస్ ఫర్ మెన్. సో 55 తర్వాత మసిల్స్ పెంచుకోవడం అనేది ఒక 3 రెట్లు కష్టం అండి. ఆ 3 రెట్లు కష్టం కూడా నేను ఐఎమ్ రెడీ టు ఎంబ్రేస్. మిగతా వాళ్ళకి ఒక 45 minutes వర్కౌట్, వెయిట్స్ వర్కౌట్లో జరిగేది నాకు 2.5 hours అవుతుంది. ఎందుకంటే ఐ నీడ్ రెస్ట్ ఇన్ బిట్వీన్ సెట్స్, ఐ నీడ్ రెస్ట్ ఇన్ బిట్వీన్ రెపిటేషన్స్, బికాస్ ఐ డోంట్ వాంట్ టు ఓవర్ ఎగ్జర్ట్. నాకు కండలు తిరిగిన శరీరం కాదు, నాకు ఐ నీడ్ ఫిట్నెస్. ఇట్స్ నాట్ కాస్మెటిక్. చూడడానికి ఎట్టున్నాడని కాదు, నేను ఫిట్గా ఫీల్ అవ్వాలి. షుడ్ ఫీల్ దట్ ఇన్సైడ్. యా, ఐ షుడ్ ఫీల్ దట్ ఇన్సైడ్. ఈరోజు డైరెక్టర్ పరిగెత్తమంటే పరిగెత్తడానికి రెడీగా ఉండాలి నేను. జంప్ చేయంటే జంప్ చేయడానికి రెడీగా ఉండాలి. సో నాకు దీనికి నా బజరంగ్ బలి, నా శివుడు నాకు హెల్ప్ అయ్యాడని నా ఫీలింగ్. దిట్స్ మై ఫీలింగ్. అది కొంతమంది నమ్మచ్చు, నమ్మకపోతే అది మీ ఇష్టం అండి. బట్ నా నమ్మకం నాకు ముఖ్యం. ఈరోజు నా చేంజ్కి నా నమ్మకం ఇంపార్టెంట్ అయింది. సో దట్ ఈస్ వై ఐ కాంట్ లెట్ గో ఆఫ్ మీ రుద్రాక్షలు అవునండి. తులసిమాల అది లేదండి, రుద్రాక్ష పక్కన తులసిమాల కదా. తులసిమాల అండి. అమ్మోరు మీద బాగా నాకు భక్తి ఉందండి. అమ్మోరు సినిమా చేసినప్పటి నుంచి కొంచెం నాకు జీవితం మారింది. నా ట్రాక్ కొంచెం మారింది. పర్సనల్ విషయాల్లోనూ లేకపోతే ఫైనాన్షియల్ విషయాల్లోనూ అమ్మోరు నుంచి కొంచెం నేను ఐ స్టార్టెడ్ సీయింగ్ బెటర్మెంట్ ఇన్ మై లైఫ్. కొన్ని హెల్త్ ఇష్యూస్, నాకు సైనస్ ఉండేదండి. నేను 3 రోజులకు ఒకసారి మొహం ఉద్దిపోయేదండి. ఎందుకంటే అంతకుముందు ఒక తమిళ సినిమా 14 రోజులు వాటర్ ఫాల్లో షూటింగ్ చేసి నాకు సైనస్ డెవలప్ అయింది. అప్పటి నుంచి నాకు నెలకు ఒక 2 సార్లు అయినా సరే లేచేటప్పటికి ఈ ఫేజ్ ఓ అని ఊదిపోయి ఉంటుంది. సో అక్కడ ఒక పసురు వైద్యం చేశాడండి. అమ్మోరు షూటింగ్కి వెళ్ళినప్పుడు అమ్మోరు టెంపుల్లో ఒక ముసలి ఆయన పసురు వైద్యం చేశాడండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మొహం ఉబ్బడం లేదండి నాకు. వావ్. అప్పటి నుంచి నాకు అమ్మోరు మీద నాకు పెద్ద, ఇప్పటికీ నేను నెలకు ఒకసారి కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళి వస్తుంటానండి. అమ్మవారు, అయ్యవారు, అవునండి, అందరూ మీకు ఆశీస్సులు ఇచ్చి మీరు ఇంత కెరటర్ లాగా అలాగా పడి ఎగసి కింద పడినా కూడా మళ్ళీ వెంటనే అంతకంటే డబుల్ స్పీడ్తో మీరు లేచి నిలబడి యూ హ్యావ్ బీన్ ఏబుల్ టు సస్టైన్ అ వెరీ ట్రెమెండస్ జర్నీ సురేష్ గారు అనిపిస్తుంది. సో మా అందరి కోరిక ఏంటంటే యాజ్ ఫ్యాన్స్, ఐ ఫీల్ యువర్ బెస్ట్ ఇస్ యెట్ టు కమ్. థ్యాంక్ యూ. ఇట్స్ అ ఫాండ్ విష్ఫుల్ థింకింగ్. మీరు అదే మీ దీవెనలు ఆశీస్సులుగా నేను తీసుకుంటాను. నేను ఐ వాంట్ ఆల్ దోస్ విషెస్. ఎందుకంటే ఈరోజు నన్ను అభిమానులు అనుకోండి, నేను నచ్చిన వాళ్ళు అనుకోండి, వాళ్ళు నన్ను చూసే విధానం బట్టి నేను జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. ఆబ్వియస్లీ. ఎందుకంటే కొంతమంది ఎలా ఉండేవాళ్ళండి అన్నప్పుడు చిన్న బాధ. మీరు మిమ్మల్ని అలాగే మీరు వయసు అయింది పర్లేదు కానీ అలాగే మేము చూసుకుంటున్నామండి మా మనసులో అన్నప్పుడు. సో ఆల్ దీస్ ఆర్ విషెస్ దట్ ఆల్సో పుట్ మీ ఇన్ లైన్. నన్ను దారిలో పెట్టే ఒక ఆశీస్సులు కానీ ఒక మంచి మాటలు కానీ. సో మీరు అలా మాట్లాడుతుంటే దాన్ని కూడా అలా తీసుకుంటాను నేను ఇప్పుడు ఒక న్యూ కమర్ లాగా ఫీల్ అవుతున్నాను. అండ్ మై లైఫ్, most important thing in my life has always been gratitude.